ఎన్ని కలలు కన్నావు ఓ మెడిసి, ఎందరూ నేను ముంచారు ఆదమరిసి, ఎన్ని వలలు ఈసిరారు ఒళ్ళు విడిసి, గుంతలెన్ని తీశారు కుళ్ళు తెరసి. ఎంతో మందిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తాను మాత్రం కాస్త లేటుగా వచ్చారు. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చారు. ఎంతోమంది ఇప్పుడు స్టార్ హీరోస్‌తో యాక్ట్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే ఎంఎస్ చౌదరి గారు. ప్రెజెంట్ 'సలార్' మూవీలో కూడా యాక్ట్ చేస్తారు. తెలుసుకుందాం ఆయన సినీ ప్రయాణం ఎలా సాగింది అన్నది. హలో సార్. ఎలా ఉన్నారు? సార్ ఎంఎస్ చౌదరి అంటే 'భీమ్లా నాయక్' సాంగే గుర్తొస్తది. ఎందుకంటే చాలా పాపులర్ అయ్యారు. కానీ మీకు చిన్నప్పటి నుంచి కూడా నాటకాలంటే చాలా ఇష్టం. మీరు హై స్కూల్‌లో ఉన్నప్పుడే నాటకాలు అవన్నీ వేశారు అనేసి విన్నాం. అసలు ఈ ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది? అదే స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ యానివర్సరీకి వాటికి వీటికి స్టార్ట్ అయింది కదా, అవి చేసినప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది. బాగా చేసామని అందరూ నలుగురు పొగడడంతో అటువైపు ఆసక్తి కలిగి అలా కంటిన్యూ చేసాం కాలేజీల్లో వాటిల్లో. అలాగే తర్వాత గ్రాడ్యుయేషన్ టైంకి ఆ కాలేజ్ కల్చరల్ అవి కేబిఎన్ కాలేజ్ అని విజయవాడ, అందులో కల్చరల్ స్పోర్ట్స్ అవి బాగా ఫేమస్. ఇక వాటిలో చేరాక మంచి గురువులు వాళ్ళు ఇల్లు దొరికారు, అలాగా చేసాం అనమాట. సో మీ ప్రాపర్ ఎక్కడ? విజయవాడ. విజయవాడ. విజయవాడ నుంచి చాలా మంది కూడా హైదరాబాద్‌కి రావడం, ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం. సో వీటిని మీరు ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నారా? అట్లానే అప్పటికి నాకేం తెలియదు. అంటే నేను డిగ్రీ అయిపోగానే వెంటనే ఇటు వచ్చాను. అంటే నా డ్రామా ఏదో చూసి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తామని అడిగే కోటి రామకృష్ణ గారి సినిమాకి వర్క్ చేయమని పిలిస్తే, ఇక అప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత ఇటు స్టెప్ తీసుకున్నాను అంతే. కోటి రామకృష్ణ గారి దగ్గర ఫస్ట్ జాయినింగ్, బట్ అది సగం సినిమా జరిగి ఆగిపోయింది. ఆ తర్వాత చాలా సినిమాలకు వర్క్ చేశాను. వర్క్ చేస్తూనే క్యారెక్టర్స్ అవి చేస్తుంటాను, స్క్రిప్ట్ సైడ్ రైటర్ని అట్లా. ఓకే. మీరు చాలా మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. మీరు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో స్టేబుల్‌గా ఉన్నారు అనేసి ఉన్నారు. కానీ మీరు మాత్రం చాలా లేట్‌గా వచ్చారు ఇండస్ట్రీకి. లేట్ ఏం కాదు, వచ్చాను కానీ అంటే ఎక్కువగా డైరెక్షన్ డిపార్ట్మెంటు స్క్రిప్ట్ సైడు ఎట్లా వర్క్ చేస్తుంటాను. ఆర్టిస్ట్గా ఏంటంటే నాకు ఎవరన్నా వచ్చి క్యారెక్టర్ చేయండి అంటే అలా చేస్తూ ఉండడం అలా అలవాటు. అందుకని అనుకుంటారు నేను లేట్గా వచ్చాను. నేను చాలా సినిమాల్లో ఉన్నాను. ఇప్పుడు ఈవెన్ దగ్గర ఒక 11, 12 సినిమాలలో ఏమో చేశారు. నేను 25-30 సినిమాలు దాకా ఉన్నా. 16 సినిమాలు విలనే చేశాను నేను. సో విలన్ క్యారెక్టర్స్ ఎక్కువగా ముద్రపడిపోయాయా? అట్లా చాలా సినిమాలు చేస్తున్నాను. పెద్ద పెద్ద డైరెక్టర్స్ తేజ గారి దగ్గర, కృష్ణవంశీ గారి దగ్గర, విఎన్ ఆదిత్య గారి దగ్గర, ఇట్లా చాలామంది దగ్గర పెద్ద పెద్ద డైరెక్టర్లు, హరీష్ శంకర్ గారి దగ్గర చేసి పెద్ద డైరెక్టర్ల దగ్గరే చేశాను నేను. త్రివిక్రమ్ గారి దగ్గర, ఇట్లాగా అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్తోనే వర్క్ చేశాను. మీకు త్రివిక్రమ్ గారికి, హరీష్ గారికి చాలా ర్యాపో ఉంది అనేసి అంటుంటారు. ర్యాప్ ఏం లేదు, మనం ఆర్టిస్ట్వి, వాళ్ళు డైరెక్టర్లు. ఆర్టిస్ట్ నచ్చితే కొంచెం ప్రేమగా ఉంటారు కదా, అట్లా అలా ఇష్టపడుతున్నారు అంతే. కాకపోతే ఒక స్నేహితుల్లాగా వ్యవహరిస్తారు. అది ఆర్టిస్ట్గా ఒక అదృష్టం అంతే. సో స్క్రిప్ట్ రైటర్‌గా, డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో ఉండడం వేరు. ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి రావడం వేరు. చాలామంది ఏంటంటే సీనియర్స్, జూనియర్స్‌ని ఎదగనివ్వరు అనేసి అంటూ ఉంటారు. మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు యాక్టింగ్ పరంగా గానీ, స్క్రిప్ట్ రైటర్, డైరెక్షన్ పరంగా వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ప్రాబ్లమ్స్ అంటే ప్రతి చోట, ప్రతి ఫీల్డ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీలో కూడా ఉంటాయి. యాక్చువల్లీ సీనియర్లు జూనియర్లని రానివ్వరు, అలా అది కరెక్ట్ కాదేమో. బట్ కొంతమంది ఇబ్బంది పెడుతుంటారు. అవి ఉంటాయి సాధారణంగా. అంటే కొత్తవాడు మన పక్కన యాక్ట్ చేస్తుంటే వాడిని మానసికంగా మనం టార్చర్ చేసామంటే వాడు వెళ్ళిపోతాడు కదా. అలాగే వీడికి ఇన్ని డైలాగ్స్ ఎందుకు ఇదని అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిత్వ లోపం అది. బట్ ఇండస్ట్రీ అంతా అలాగే ఉండదు. బట్ డైరెక్టర్ అన్నోళ్ళు ఒకళ్ళు ఆర్టిస్ట్లో వర్త్ చూసి వీడు నా క్యారెక్టర్ ప్లస్ అవుతాడంటే వాళ్ళని ఎవరు ఆపలేరు. ఆ రకంగా ఉంటుంది. మంచి క్యారెక్టర్ పడాలి. దాంతోపాటు చుట్టూ ఉన్నోళ్ళు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంటు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. మంచి క్యారెక్టర్ పడితే కాదు, మనం అందంగా కనపడాలంటే కాస్ట్యూమ్స్ అందమైన బట్టలు ఇవ్వాలి, దాని సూటబుల్ డ్రెస్ ఇవ్వాలి, మన సైజు కుట్టి ఇవ్వాలి.
ఇలాంటివన్నీ చాలా ఆధారపడి ఉంటాయి. మేకప్ బాగా వేయాలి, మన అందంగా చూపించాలి, డిఓపి మన అందంగా చూపించాలి, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి ఆర్టిస్ట్కి. అవన్నీ సెటరేట్ అయిన వాళ్ళు త్వరగా కొంచెం ముందుకు వెళ్తుంటారు. లేనప్పుడు ఏంటంటే ప్రతిదీ ప్రభావం. ఇప్పుడు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా ఒక లూజు చొక్కా ఇచ్చారనుకోండి మనకి, లుక్ మారిపోద్ది. వీడు బాగానే వేస్తున్నాడు కానీ లుక్ బాగాలేదురా అనుకుంటాడు. అలాగే ఒక టైట్ చొక్కా ఇచ్చాడు అనుకోండి, పొట్ట ఎత్తుగా ఇట్లా కనపడితే వీడు బాగానే ఉన్నాడు కానీ వాడు పొట్ట ఉందిరా, ఇట్లాగా ఉంటాయి అనమాట. ఎవరి ఫిట్ ప్రతి ఒక్కళ్ళు, మేకప్ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అందంగా చూపించాలి అనుకున్నప్పుడు వాడి పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటే త్వరగా సక్సెస్ అవుతుంది. అంతే. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా అట్లా? ప్రాబ్లం రానివాడు ఎవడు ఉంటాడండి? ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రాబ్లం. ఆ ప్రాబ్లము లేకుండా ఎవ్వరు ఉండరు. ప్రతి ఫీల్డ్లోనూ ప్రాబ్లం ఉంటాయి. ఇప్పుడు నేను థియేటర్ నుంచి వచ్చే థియేటర్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. అన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్ళడమే ఇది. కాకపోతే నా అదృష్టం కొద్దిగా ఏంటంటే థియేటర్ అన్నీ నేర్చుకుని వచ్చాను కాబట్టి ఎవరు వర్తున్నాడు ఎవడు మన అవహేళన చేయరు. వర్త్ లేని వాళ్ళు ఎవడన్నా ఏదన్నా మాట్లాడవచ్చు, ఇబ్బంది పెట్టచ్చు. బట్ ఒక వర్తున్నాడు ఇంకో వర్తున్నాడిని ఎప్పుడు అవహేళన చేయడం, ఇబ్బంది పెట్టడు. ఆ రకంగా నేను మంచోళ్ళ దగ్గర పనిచేశాను. మంచోళ్ళ దగ్గర పనిచేయడం వల్ల ఏంటంటే వాళ్ళందరూ కూడా నన్ను చాలా గౌరవంగా, చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటారు. అది ఆర్టిస్ట్గా ఆనందం. అంతే. భీమ్లా నాయక్ సినిమాలో ఆ పాట టైటిల్ సాంగ్ భీమ్లా, ఆ పాట వచ్చిన తర్వాత ఎవరు ఈ పర్సన్ అనేసి చాలా మంది సెర్చ్ చేస్తారు. అప్పుడు ఎంఎస్ చౌదరి గారు అనేసి ఒక ఐడెంటిటీ వచ్చింది. అంతకు ముందు ఉన్న ఐడెంటిటీ కన్నా అప్పుడు ఇంకా ఎక్కువ మంది మీరు మిమ్మల్ని గుర్తించారు. ఎలా అనిపించింది అప్పుడు పవన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం? పవన్ గారితో నేను 4 సినిమాలు చేశాను. గబ్బర్ సింగ్ చేశాను, తర్వాత అజ్ఞాతవాసి చేశాను, తర్వాత వకీల్ సాబ్ చేశాను, ఆ తర్వాత భీమ్లా నాయక్. ఫోకస్ అంటే ముందు చేసిన వాటి మీద పెద్ద క్యారెక్టర్ అంతే. దానికి ఆయన క్యారెక్టర్ పిలిచి నన్ను సజెస్ట్ చేసి పెట్టడం, అది ఒక కథలో కీలకమైన పాత్ర అవ్వడం, దానివల్ల కొంచెం ఎక్కువ గుర్తింపు వచ్చి ఉండొచ్చు. బట్ ఇంకా మెయిన్ లీడ్ కూడా అంటే అంత పెద్ద స్టార్తో చేయడం, అంత పెద్ద స్టార్ డైరెక్టర్లతో పెద్ద కంపెనీలో చేయడం డెఫినెట్లీ ఆర్టిస్ట్ ప్లస్సే. బట్ నేను అట్ ద సేమ్ టైము నాకు క్యారెక్టర్స్ ఇచ్చిన చిన్న బ్యానర్స్, చిన్న సినిమా ఇప్పుడు చెప్పుకోవచ్చు 14-15 సినిమాలని, అవి అందరూ తెలియకపోవచ్చు. బట్ వాళ్ళకు కూడా అదే రెస్పెక్ట్ ఇస్తాను నేను. నన్ను పిలిచి నన్ను ఒక మెయిన్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళ వల్ల కూడా నాకు గుర్తింపు వచ్చిందని నేను భావిస్తాను. సో మీరు మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్టు అనిపించింది సినిమాలలో. అదే అంటే ఎవరైనా పిలిస్తేనే క్యారెక్టర్కి వెళ్తానని చెప్పాను కదా, అట్లా నేను యాక్చువల్లీ థియేటర్లో చాలా బిజీగా ఉంటాను. థియేటర్ షోస్, స్టూడెంట్స్, నాకు యూనివర్సిటీలకి, కాలేజెస్కి, స్కూల్స్కి, ఇట్లాగా డిపార్ట్మెంట్లకి, వాటిలన్నిటికీ నా టీము అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. సో నేను ఏంటంటే ఖాళీ ఏమి ఉండను, సంవత్సరం మొత్తం బిజీగానే ఉంటాం ఏదో ఒక వర్క్ థియేటర్లో. సో ఏంటంటే నాకు గ్యాప్ వచ్చి ఎవరైనా పిలవట్లేదు ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఇక ఎవడో పిలవలేదు అనుకున్నప్పుడు ఏంటంటే ఆ షోస్ ఒప్పుకుంటాను. అలా ఒప్పుకుని ఒక 2 years బాగా బిజీ అయిపోయా. ఎవడన్నా పిలిస్తే వెళ్దాం, లేకపోతే లేదు, అందులో బాగానే బిజీగా ఉన్నాము అని చెప్పేసి అటువైపు ఉన్నప్పుడు, అప్పుడు అజ్ఞాతవాసి టైంలో కళ్యాణ్ బాబు గారు నన్ను పిలిపించి ఒక చిన్న సైజు వార్నింగ్ ఇచ్చి, మీరు విజయవాడ ఉండడానికి లేదు, ఇక్కడే ఉండాలి అని చెప్పి, మా కోసం మీరు ఉండండి అని చెప్పి అలా బాగా ప్రోత్సహించి త్రివిక్రమ్ గారు ఆయన ఇక నన్ను ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాదే ఉండాలని కనిపించినప్పుడు ఇప్పుడు అదే క్వశ్చన్ అడుగుతారు ఆయన, ఇక్కడ ఉంటున్నారా లేదా అని. ఇక సరే, అంతకు మించి ఇంకెవరు చెప్తారు మనకి? ఇప్పుడు ఎవరన్నా మనకి మన భవిష్యత్తుకి ఒక మంచి వ్యక్తి ఇలా పోరా అని దేవుడు పంపిస్తాడు వాళ్ళని అలాగా. ఇక అంత మించిన వ్యక్తి ఎవరు ఉంటారు? నా లైఫ్ ఎక్కడే, ఇక ఫిల్మ్ ఇండస్ట్రీయే చూసుకోవాలి అన్నది అంత మించిన స్టార్ ఏమైనా ఉన్నారా? ఆయన చెప్పాడు. ఇంకెవరు చెప్తారు అంత మించి? మనం ఆ మాటకి ఎప్పుడు జీవితాంతం కట్టుబడి ఉండాలి, నా లైఫ్ ఇక్కడే అన్నది ఆర్టిస్ట్గా నేను అట్లా ఫిక్స్ అయ్యాను అనమాట. అప్పటి నుంచి కంటిన్యూ ఇక్కడ. ప్రభాస్ గారితో సలార్ మూవీ చాలా హైప్ క్రియేట్ చేస్తుంది. సలార్ మూవీ రికార్డ్ బద్దలు కొడుతుంది అదే అని. దాంట్లో మీ క్యారెక్టర్, మీ రోల్ ఎలా ఉంటుంది? ఒక మంచి అంటే ఇంపార్టెన్స్ క్యారెక్టర్. ఒక అంటే విలన్ గానా లేకపోతే ఎక్కువగా విలన్ గానే యాక్ట్ చేస్తారు కదా, ఇందులో కూడా మేము విలన్. డైరెక్టర్ గారికి నేను ఎలా కనపడ్డానో, నేను అలా క్యారెక్టర్ ఏంటి అదేంటి చెప్పలేనులే, కానీ అంత పెద్ద పాన్ ఇండియా సినిమా గురించి మనం ఏదైనా లీక్ చేసినట్టు అట్లా అని కాదు, కానీ టీజర్లో చూస్తే ఎలా కనపడ్డానో అదే అయ్యి ఉండొచ్చు. అట్లాగా కొంచెం ఇంపార్టెన్స్, కథకి చాలా
ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేశాను. అంతవరకు హ్యాపీ. ఒక పెద్ద టీంతో వర్క్ చేశాను, అది చాలా హ్యాపీ అనిపించింది. ప్రభాస్ గారితో వర్కింగ్ ఆయనతోనే ఆయనతో అంటే అంతకుముందు నేను బాహుబలిలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నా, బట్ ఆయన కాంబినేషన్ ఏమి లేదు, కానీ ఇందులో ఆయనతోనే కాంబినేషను. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఒక పెద్ద స్టార్ ఆయన, పృథ్వీరాజ్ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళతో కాంబినేషన్ ఉంది. ఓకే, చాలా. మీరు విలన్ గా ఎక్కువ చేశారు కదా, ఫర్దర్ గా మీకు విలన్ కాకుండా ఎలాంటి క్యారెక్టర్ చేశానండి. అవి కూడా చేసాను. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సరే పెదకాపు అంటే పెదకాపులో కూడా ఒక విలన్ లాంటిదే. జెట్టి అని ఒక సినిమా ఉంది, అంటే కథ అంతా నా మీద జరిగింది. అది ఒక ఫాదర్ క్యారెక్టర్, నందిత కి ఫాదర్గా చేశాను. అది కథ అంతా నా మీద మంచి సెంటిమెంట్ క్యారెక్టర్, అది చేశాను. తర్వాత అంటే నా క్వశ్చన్ విలన్ గా కాకుండా మీకు నెక్స్ట్ మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి అని. అదేనా అన్నా, ఆ జెట్టీలో అంటే ఫాదర్ అని కాదు, ఆ ఎమోషన్స్ నేను పర్ఫార్మెన్స్ చేయడానికి ఉన్నటువంటి ఎమోషన్స్, నేను థియేటర్లో అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తున్నాను. అన్ని రోజు కొన్ని వందల మంది స్టూడెంట్స్కి నేర్పుతూ ఉంటాను అన్ని రకాల క్యారెక్టర్లు. నేనే రైటర్ డైరెక్టర్ కాబట్టి, సో అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, చేసిన ఎక్స్పీరియన్స్, నేర్పిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదైనా సరే డిఫరెంట్గా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నటువంటి ఏ క్యారెక్టర్ అయినా నాకు ఇష్టమే. అట్లాగే ఇప్పుడు నెగిటివ్గా అలా చూస్తున్నారు, బట్ సెంటిమెంట్ కూడా బాగా చేస్తాను. అది మీరు జెట్టి సినిమా చూస్తే ఆహాలో ఉంది, ఆ జెట్టి చూస్తే ఒక అద్భుతమైన సెంటిమెంట్. అందరు రోజు కూడా ఫోన్లు వస్తున్నాయి, బాగా సక్సెస్ అయింది అది. అంత సెంటిమెంట్ సీన్లు కన్నీళ్ళు ఆపుకోలేకపోయాం లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నోళ్ళు కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి నాకు. అట్లా సెంటిమెంట్ అన్నీ కూడా థియేటర్ నుంచి వచ్చాం కాబట్టి, థియేటర్ నుంచి వచ్చే ఆర్టిస్ట్ అన్నీ చేయగలుగుతాడు దాదాపుగా. అండ్ మీకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా, గిన్నిస్ కాదండి, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్. ఇండియన్ బుక్ ఆఫ్, అదే అంటే ఒక 6500 స్టూడెంట్స్ని ట్రైన్ చేశానని. ఇప్పటికే 7000 మంది అయ్యారు. అది లాస్ట్ ఇయర్ లెక్క ప్రకారం 6500 మందిని స్టేజ్ ఎక్కించాను అనమాట. అది రికార్డు. అంటే ఒకసారి కాదు, నా 23 ఏళ్ళ నుంచి టీము డైరెక్టర్ అయ్యి థియేటర్లో 23 ఇయర్స్, అంటే 16-17 ఇయర్స్కే నేను రైటర్ డైరెక్టర్ డ్రామాస్లో. అప్పటి నుంచి కొత్త వాళ్ళని తయారు చేయాలని ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఒక ఫరం పెట్టుకుని, దాని నుంచి ఎవ్రీ ఇయర్ కొత్త వాళ్ళని తయారు చేస్తుంటాం. యూనివర్సిటీసు, స్కూల్స్, కాలేజెస్, డిపార్ట్మెంట్లు, వీళ్ళందరూ కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో ఒక డ్రామా షో చేయించడం మా టార్గెట్ అనమాట. యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ అట్లా చేయించి, ఆ రకంగా నేను ఎక్కువ మందిని తయారు చేశాను కాబట్టి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇచ్చాను. అండ్ మీరు 17 ఇయర్స్ నుంచినే మీకు డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్, యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఇది అని అన్నారు కదా, మీకు ఫ్యూచర్ లోకి వెళ్ళి కంప్లీట్ డైరెక్షన్ వైపు వెళ్ళి డైరెక్టర్ గా సినిమా తీయాలి అని అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఫస్ట్ హీరో ఎలాంటి కథతో వాళ్ళని సంప్రదిస్తారు? అంటే మీరు చాలా లేట్గా అడిగారు ఈ క్వశ్చన్. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ నా సినిమా స్టార్ట్ అవుతుంది. బుర్రా సాయి మాధవ్ గారు, మీరున్న ఆఫీస్ కూడా అయిందే. బుర్రా సాయి మాధవ్ గారు ప్రొడ్యూసరు, విత్ ఈటీవీ కొలాబరేషను, నేను డైరెక్షను, ఆయన డైలాగ్స్ ఇవి. నెక్స్ట్ మంత్ జనవరి ఎండింగ్ సినిమా షూట్కి వెళ్తున్నాం. హీరో అంటే బయట ఇంకా అనౌన్స్ చేయలేదు, చెప్పకూడదు. ఓకే, సస్పెన్స్ అని కాదు, బయటికి ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ వీక్లోనే అనౌన్స్ చేయబోతున్నాం, సో ముందే చెప్పడం ఎందుకని. అండ్ ఇండస్ట్రీలో కొన్ని లొసుగులు ఉంటాయి, కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి పడకపోవడం ఉంటాయి. మీకు అట్లా ఏమైనా వచ్చాయా? మీరు యాక్ట్ చేసిన డైరెక్టర్స్తో కానీ, లేకపోతే టీంతో కానీ, ప్రొడక్షన్ హౌస్తో కానీ? ఏదైనా కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మన కుటుంబంలో కూడా మనం ఉంటాం. అందరితోనూ మనకు గొడవ, నాన్నతోనూ, అమ్మతోనూ, పెళ్ళంతోనూ, పిల్లలతోనూ ఎవడో ఒకరితో మనకి గొడవ ఉంటుంది. అట్లాగే వెళ్ళిన చోటల్లో అందరూ మనకి నచ్చాలని ఏం లేదు. ఇప్పుడు అట్లాగా రకరకాల వర్క్ చేసే చోట రకరకాల ఇష్యూల వల్ల ఒకళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతాం. డైరెక్టర్తో కాకపోవచ్చు, ప్రొడ్యూసర్తో అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా పేమెంట్ దగ్గర అవ్వచ్చు, మేనేజర్ డేట్లు చెప్పడం దగ్గర అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ అమర్యాదగా మాట్లాడడం వల్ల కావచ్చు, పక్క ఆర్టిస్ట్ ఇబ్బంది పెట్టడం వల్ల కావచ్చు, ఇట్లాగా రకరకాలు వస్తూ ఉంటాయి. బట్ విపరీతమైన ప్రభావితం చూపించేది అనేది పెద్దగా లేవు.
కొంచెం గాయపడిన సందర్భాలు ఉంటాయి. అవును. అక్కడక్కడ కొంచెం గాయపడిన సందర్భాలు స్టార్టింగ్లో బాగా మన ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, మన ఎందుకు ఇలా చేశాడు, మనకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, మన ఎందుకు ఇబ్బంది కనీసం ఛార్జీ డబ్బులు కూడా ఇవ్వలేదు, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇలాంటివి కొన్ని ప్రతి ఒక్కరికి ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. నాకు కూడా ఉన్నాయి, లేవని అన్నాం, నాకు కూడా ఉన్నాయి. బట్ నాకు ఇవన్నీ చెప్పుకుని, ఎందుకంటే కలిసి పనిచేయాల్సిన వాళ్ళం, రేపు పొద్దున అందరం కూడా పనిచేయాల్సిన వాళ్ళం. అంటారు రాజకీయంలో కానీ సినిమా ఫీల్డ్లో కానీ దీర్ఘకాలిక శత్రుత్వం మిత్రత్వాలు ఉండవని. సో ఏంటంటే రేపు పొద్దున అందరం కలిసి పని చేసుకోవాల్సిన వాళ్ళమే కాబట్టి ఒకళ్ళ పేరు చెప్పి వాళ్ళని బదనాం చేయడం నాకు ఇష్టం ఉండదు. పారితోషికం విషయంలో మీ ఫస్ట్ యాక్టర్ గా మీ పారితోషికం ఎంత తీసుకున్నారు? ప్రజెంట్ ఆ స్కేల్ ఏమైనా ప్రజెంట్ చెప్పను కానీ మొట్టమొదటిది అయితే 350 రూపాయలు. ఓకే, అంటే పర్ డే కింద? పర్ డే కా మూవీ మొత్తానికా? పర్ డే. ఎవరైనా ఆర్టిస్ట్కి పర్ డేనే ఉంటుంది కదా. ఆర్టిస్టులు ఎప్పుడైనా పర్ డే లెక్కే కదా, కాల్ షీట్ లెక్కే ఉంటుంది. సస్పెన్స్ చేయలేదులే, బాగానే చేసే. ఇప్పుడు ఆ క్యారెక్టర్లు నేను ఇప్పుడు చేసిన మెయిన్ క్యారెక్టర్లు తీసుకునే వాళ్ళు ఎంత తీసుకుంటారో దానికన్నా తక్కువే ఉంటుంది నాకు. నేను డిమాండ్ చేసాను, బట్ అలా గౌరవం తగ్గుతుంది అనుకున్నా కూడా చేయను. నా క్యారెక్టర్ అది వాళ్ళు పెంచింది, వాళ్ళు తగ్గిస్తా అంటే ఊరుకోను. నేను అడిగి విపరీతంగా అయ్యిందంటే కదా, స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ వచ్చాను. ఎంత తీసుకోవచ్చో అంత గౌరవంగానే ఉంది, హ్యాపీగానే ఉన్నాను. అది సలార్ మూవీలో పాన్ ఇండియా మూవీ కదా ఇది. సో బాలీవుడ్ ఇల్లు కూడా యాక్టర్స్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇందులో మీరు యాక్ట్ చేశారు. ఇక్కడ నుంచి మీరు కూడా అటువైపు వెళ్ళే ఆలోచన ఉందా? బాలీవుడ్ వైపు ఏమైనా ఆఫర్స్ వచ్చాయి? ఆర్టిస్ట్ యూనివర్సల్ అండి. ఆర్టిస్ట్ని ఎవరు పిలిచినా ఎక్కడికైనా వెళ్తా. ఇప్పుడు నేను డ్రామా ఆర్టిస్ట్ని, నేను డ్రామా ఆర్టిస్ట్ని. ఇప్పుడు నేను హిందీలో చేశాను, ఇంగ్లీష్లో డ్రామాస్ చేసాము, తమిళ్లో చేసాం, కన్నడ, ఎక్కడ అన్ని చోట్ల వెళ్ళి పనిచేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళో పనిచేసాం. అట్లాగే ఆర్టిస్ట్ని కాస్త కోస్త హిందీ మాట్లాడగలను కాబట్టి హిందీ వాళ్ళు పిలిస్తే వెళ్తాను. తమిళ్, కన్నడ మన పక్క స్టేట్లో కాబట్టి ఎవరు పిలిచినా వెళ్తాను, దానికి తగ్గట్టు నేర్చుకుని వెళ్తాము. అట్లాగా ఇప్పటివరకు పిలుపు అంటే ఇప్పుడు నేను చేసిన జట్టి అనే సినిమా తమిళ్ కూడా ఉంది, తెలుగు తమిళ్ కలిపి చేసాము. సో అది డైరెక్ట్ డబ్బింగ్ కూడా కాదు, డైరెక్ట్ తమిళ్ డైలాగ్స్ చెప్పి అన్నీ చేసాము. అది అక్కడ రిలీజ్ కాబోతుంది త్వరలో. రిలీజ్ అయితే ఉన్న తమిళి పెరగవచ్చు. అట్లా కన్నడకు ఇప్పుడు వీళ్ళ అందరూ కన్నడ వాళ్ళే, మన సలార్ టీము దాదాపుగా. సో అలా వస్తుంది అవకాశం అని అనుకుంటున్నా. కాదని వాళ్ళే చెప్పారు, డైరెక్టర్ గారే చెప్పారు. ఇంకా మనం ఎవరు ట్రైలర్ చూస్తేనేమో అట్లా అనిపించిందా మీకు? నాకైతే అలా అనిపించింది, నాకే కాదు చాలా మంది కూడా అలానే అనిపించింది. లేదు, నేనైతే నాకున్న దాని గురించి తెలిసిన మ్యాటర్లో అయితే నాకు తెలిసి రెండింటికి సంబంధం లేదు. కథలో కూడా ఎక్కడ పోలికలు కూడా ఉండవు. అది 17 years కి మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు. 17 ఏళ్ళకి నేను సినిమా ఫీల్డ్కి రాలేదు, ఆర్టిస్ట్గా థియేటర్లో. ఇంకా 13 ఏళ్ళకి డ్రామా చేయడం అయ్యి స్టార్ట్ చేశాను స్కూల్లో ఉన్నప్పుడు. 17 సంవత్సరాలు వచ్చేటప్పటికి కొంచెం స్క్రిప్ట్లు రాయడం, నేను చుట్టుపక్కల చిన్న చిన్న డైరెక్ట్ చేయడం, అట్లా డిగ్రీకి వచ్చేటప్పుడు పెద్ద డైరెక్టర్ అయిపోయా. అండ్ పేరెంట్స్ అంటే మా బ్రదర్ కూడా ఆర్టిస్టు, థియేటర్ అవి చేస్తుంటాడు, రైల్వే ఎంప్లాయీ. కానీ తను నాకన్నా ముందు నుంచి డ్రామాస్ అవి బాగా అలవాటు ఉన్నాయి. మా సిస్టర్ డ్యాన్స్లు అవి చేసేది. అట్లా కల్చరల్ పరంగా మా ఇంట్లో బాగా సపోర్టే, మా మదరు సపోర్ట్ చేసేవాళ్ళు. అది చాలా మంది ఏంటంటే ఎంకరేజ్ చేయరు, ఎందుకు చదువుకోవచ్చు కదా, మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేసి. చదువుకుంటానే చేసేవాడు, చదువు వదిలి చేయకూడదు. నేను అసలు థియేటర్ ఏంటంటే, థియేటర్ చేసేవాడు చదువు బాగా చదువుతాడు, త్వరగా మెమొరీ ఎక్కువ ఉంటుంది, పేజీలు డైలాగులు చెప్తుంటాయి. ఇక్కడ పాఠం కూడా ఇప్పుడు మేము అసలు దాన్ని పాఠ్యాంశం చేయాలని చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం, ర్యాలీలు చేసాం, ధర్నాలు చేసాం, ఇట్లాగే తిరుగుతూ ఉంటాం. మేము కూడా ప్రతి గవర్నమెంట్ కార్యక్రమం దగ్గర మా వంతు మేము లెటర్లు ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, నాటకాన్ని పాఠ్యాంశం చేయాలని. ఎందుకంటే నాటకంలో సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, అన్నిటికి మించి పర్సనాలిటీ డెవలప్మెంట్. మనం ప్రతి మనిషితో, మీతో నేను ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా థియేటర్లో ఉంటాయి. ఆ థియేటర్లో ఉన్నప్పుడు ఇది ప్రతి మనిషికి అవసరం. నాటకం అంటే ఒక షో వేయడం, జనాల చేత చప్పట్లు కొట్టించుకోవడం కాదు.
వ్యక్తిత్వ వికాసం అని నేను చెప్పేది కాదు ఇది. ఇప్పుడు వరల్డ్ వైడ్గా చెప్పినది. బయట బయట అన్ని స్టేట్లో ఒక పాఠ్యాంశమే అది, అదొక సబ్జెక్టు. మన స్టేట్కి వచ్చేటప్పటికి ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు దాన్ని. అలా చేయాలని ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం అనమాట. ఆ రకంగా థియేటర్ చేసే వాళ్ళందరూ నా స్టూడెంట్స్ ఉన్నారు, ఎంసెట్ స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు డ్రామాస్ చేస్తూ. ఎందుకంటే వాళ్ళకి ఆ మెమొరీ అవి ఆ పట్టుదల అవన్నీ పెరుగుతాయి, ఒక గౌరవం పెరిగిద్ది. మన నలుగురిలో వెళ్ళిపోకూడదు, మనం సపరేట్గా ఉండాలన్న ఆ కసి పెరిగిద్ది. అవన్నీ కూడా ఏంటంటే చదువుకి, వాళ్ళ వ్యక్తిగత జీవితానికి, జాబ్ లైఫ్కి అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి. అది అలాగా ఎవరు నన్ను ఇంట్లో అంటే ఒకనొక పీరియడ్లో విపరీతంగా గ్యాప్ లేకుండా అన్ని ఊర్లు తిరుగుతా, షోస్ అన్నీ చేస్తారు. ఇక కాలేజ్ ఒక్కరోజు కూడా వెళ్ళలేని పరిస్థితులు అలా ఉన్నప్పుడు తిట్టేవాళ్ళు మా మదర్ అట్లాగా. అంతే తప్పితే బట్ ఇంకెప్పుడు దానిలా. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయాక కూడా నాకు బయట ఇంటర్వ్యూకి కూడా, రైల్వే జాబ్ ఇంటర్వ్యూకి కూడా నేను వెళ్తే ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్లు అందరూ కూడా సర్టిఫికేట్లు ఉండే, అప్పుడే 250 సర్టిఫికేట్లు ఉండేవి నాకు. అవన్నీ చూసి కూడా మా బ్రదర్ని పిలిచి, స్పోర్ట్స్ నేను కాలేజ్ ఛాంపియన్ని, అథ్లెటిక్స్ అన్ని, అవి మా బ్రదర్ని పిలిచి ఇంత అద్భుతమైన టాలెంట్ ఉంది, వాడిని హ్యాపీగా వదిలేవయ్యా, ఎందుకు ఉద్యోగం అని చెప్పి మా అన్నయ్యకి ఫీల్డ్కి పంపించేసేయి ఎందుకని మా బ్రదర్కి చెప్తే, వాళ్ళు సరేరా నీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అటు ట్రై చేసుకో అని చెప్పి చెప్పారనమాట. అట్లా ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ హ్యాపీ. అదేం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మా బ్రదర్ రైల్వేస్కి, రైల్వే ట్రైన్ గార్డు మా బ్రదరు, మా సిస్టర్ పోలీస్ డిపార్ట్మెంటు. ఇప్పుడు ఆ రైల్వేస్ కూడా నేనే డ్రామాస్ అవి చేయించేది. లాస్ట్ ఇయర్ కూడా నేషనల్ అవార్డు తీసుకొచ్చి ఇప్పుడు నేషనల్ అవార్డు సెలెక్ట్ అయి ఉంది. సో వాళ్ళు హ్యాపీ, అదేం ప్రాబ్లం లేదు. నేను వాళ్ళందరికన్నా ఎక్కువ జీతం తీసుకుంటాను. ఎంఎస్ చౌదరి అన్న నేమ్ పక్కన డైరెక్టర్, ఆర్టిస్ట్, ఇట్లా మీకు ఏదైతే బాగా నచ్చుతుంది అంటే అల్టిమేట్ ఇష్టం? నాకు మామూలుగా అయితే చిన్నప్పటి నుంచి అయితే మామూలు సంగీతం ఇష్టం. అంటే పాటలు అవి పాడుతూ అంటే డ్రామాస్ కాటికి మ్యూజిక్ నేనే చేస్తాను, కొన్ని సినిమాలకు కూడా పాటలు రాసి మ్యూజిక్ అవి కంపోజ్ చేస్తాను, అది బాగా ఇష్టం. బట్ నాకు అల్టిమేట్ టాలెంట్ ఉన్నది ఆర్టిస్ట్గా. డైరెక్టర్ అంటే థియేటర్లో డ్రామాస్లో వచ్చేటప్పటికి డైరెక్టర్గా ఎక్కువ అవార్డ్స్ ఉన్నాయి. కానీ అందరూ ఇప్పుడు మీ అందరికీ ఏది నచ్చిందో అదే గొప్ప అన్నట్టు లెక్క. ఇప్పుడు నాకు ఇష్టం, నేను అద్భుతమైన డైరెక్షన్ చేస్తాను అని నేను అనుకోవడం కాదు. ప్రపంచం అంతా నన్ను ఎందులో చూశారు, ఏ రకంగా నాలో గొప్ప లక్షణాలు ఏం చూసారో దాన్ని మనం నమ్మాలి. సో నాకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్టిస్ట్కి ఇంతవరకు రిమార్క్ అనేది లేదు. సో అది అల్టిమేట్ టాలెంట్ అయ్యి ఉండొచ్చు. సో దాన్ని నేను గౌరవిస్తాను. అంటే లైఫ్ ఎండ్ వరకు ఓపిక చచ్చిపోయినా కూడా ఆర్టిస్ట్ చేయొచ్చు. సో అది భగవంతుడు అందరికీ ఇవ్వడం అవకాశం, అది మనకి ఇచ్చాడు. డెఫినెట్లీ దాన్ని చేస్తాను. మీరు పాటలు చాలా బాగా పాడతారు కదా, దయచేసి ఇప్పుడు అసలే వారం రోజుల నుంచి దగ్గు. ఎన్ని కళలు అన్నావు ఓ మడిసి, అందరూ నేను ముంచారు ఆదమరిసి, ఎన్ని వలలు ఈసిరారు ఒళ్ళు విడిసి, గొంతలెన్ని తీశారు కుళ్ళు తెరసి, నీది లేని నేడలు నిలకడగా నడిసేటోళ్ళు, మంచి లేని మార్గాన్నే తుంటరిగా ఎంచిన వాళ్ళు, నీతి లేని నేడలు నిలకడగా నడిసేటోళ్ళు, మంచి లేని మార్గాన్నే తుంటరిగా ఎంచిన వాళ్ళు, లోకమంతా గేలి చేసి మడిసి నిన్ను, మోము పైన మన్ను కొడతారు తడిసెను కన్ను, లోకమంతా గేలి చేసి మడిసి నిన్ను, మోము పైన మన్ను కొడతారు తడిసెను కన్ను, ఎన్ని కలలు కన్నావు ఓ మడిసి, ఎందరూ నేను ముంచినారు ఆదమరిసి ఆదమరిసి.
చాలా బాగుంది సార్ మీ వాయిస్లో బేస్ కూడా చాలా బాగుంది. నాకు ఇలాంటి బేస్ కానీ ఇలాంటి ఫీల్ అంతా నాకు దాసరి నారాయణరావు గారు ఉన్నారు సినిమాలో కదా. అవునవును. సో అలాంటి సినిమాలలో ఎక్కువగా అవును. ఇలాంటి ఇదే, పాటలు అవును. వినేదాన్ని. ఆ. సో ఇది మీ ఓన్ సాంగ్ సార్? నేను నేను థియేటర్లో కానీ అంటే ప్రతి డ్రామాలో కూడా సాంగ్స్ ఉంటాయి. నేను దాదాపు చాలా కొన్ని వందల పాటలే డ్రామాస్లో వాటిలో చాలా రాశాను. ఇది నా ఓన్ పాట. సినిమాలలో కూడా సినిమాల్లో కూడా ఒక 3-4 సినిమాలకి రాశాను. మ్మ్. చిన్న సినిమాలు ఏవో రాశాను. మ్మ్. చాలా బాగుంది. అండ్ మీకు ఇప్పటివరకు యాక్ట్ చేసిన డైరెక్టర్స్లో మీ ఫేవరెట్ డైరెక్టర్? నాకు ఫేవరెట్ అంటే చిన్న క్యారెక్టరే అయినప్పటికీ రాజమౌళి గారు. అంటే ఎందుకు ఫేవరెట్ అని అంటారంటే నా మామూలుగా యూనివర్సిటీలో వాటిల్లో రంగస్థల రాజమౌళి అని ఒక చిన్న బిరుదు ఇచ్చారు. ఇప్పుడుగా చాలా సంవత్సరాల క్రితం ఇచ్చారు ఫస్ట్లోనే. అయినా కూడా అంటే మన ఎందుకు ఫేవరెట్ అంటే తెలుగు సినిమానే కాకుండా ఇండియన్ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి ఈరోజు ఆస్కార్ అవార్డు కూడా మనకి తీసుకొచ్చినటువంటి ఈ విషయం ఇప్పుడు కాదు, అప్పుడు నమ్మా నేను. మొదట్లో ఆయన చేసిన సినిమాలు చూస్తే ఈడు మామూలు కాదు అట్లా అనుకునేవాడు. అంత ఇది కాబట్టి అది పోలా నాకు. బట్ తర్వాత చేసిన వాళ్ళందరూ గొప్ప దర్శకులు నాకు మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చారు. బట్ ఎవరైనా కూడా వాళ్ళని అడిగినా ఈ ప్రశ్నే చెప్తారు. సాధారణంగా రాజమౌళి గారు పైపెచ్చు నాకు విజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు బాగా పెద్ద ఫ్యాన్ నా డ్రామాస్కి. ఆ రకంగా నాకు ఎందుకో ఆయన అంటే అలా ఇష్టం అనమాట. డైరెక్షన్ వైపు వెళ్తున్నారు, ఇంకా కొద్ది రోజుల్లో ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఎంఎస్ గారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలనుకుంటే ఆయనకి ఎలాంటి క్యారెక్టర్ మీరు డిజైన్ చేస్తారు? అండ్ ప్రభాస్ గారికి ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేస్తారు ఒకవేళ వాళ్ళతో డైరెక్షన్ చేస్తారు? ప్రభాస్ గారి స్టాండర్డ్కి నేను చేయలేకపోవచ్చు క్యారెక్టర్. అంటే పవన్ కళ్యాణ్ గారికి చేయగలుగుతాం. ఎందుకు అంటే నేను థియేటర్ పర్సన్ని. డ్రామాస్ నుంచి ప్రతి డ్రామాలో కూడా ఒక సోషల్ ఎలిమెంటే ఉంటుంది, సమాజానికి పనికొచ్చే అంశాలే ఉంటాయి. అలాగే నేను ఆయన థాట్ కూడా అలాగే ఉంటుంది, సమాజం వైపు ఆలోచించే మెంటాలిటీ. కాబట్టి ఆయన మేకింగ్స్ లేకపోతే అదో అడావిడో అయి చూడరు. సమాజానికి పనికొచ్చే సబ్జెక్టా కాదా, ఒక ఉదాత్తమైనటువంటి క్యారెక్టరా కాదా ఇవి చూసుకుంటారు. అవి డెఫినెట్లీ చూస్తే ఆయన నా డ్రామాస్కి విపరీతమైన ఫ్యాను కళ్యాణ్ బాబు. ఆల్రెడీ చూస్తున్నారు, ఫర్దర్గా కూడా అన్నీ చూస్తారు అంత దగ్గర. సో ఏంటంటే నా సబ్జెక్టులు ఆయనకి నచ్చుతాయి. బట్ నేను వెళ్ళి ఆయన్ని డైరెక్ట్ చేయాలని కాదు మామూలుగా, డెఫినెట్లీ. బట్ ఫ్యూచర్లో నేను సినిమాలు కంటిన్యూ చేస్తే అద్భుతమైన కథలు నేను డెఫినెట్లీ రాసి ఆయనకి వినిపించే పరిస్థితి వస్తుంది అని అనుకుంటున్నాను. డెఫినెట్లీ. అంటే సమాజం ఆయన నుంచి ఏం కోరుకుంటుంది, ఆయన సమాజానికి ఏం ఇవ్వాలనుకుంటున్నాడో అవి ఒక రంగస్థలం ఇవ్వగలిగింది, ఒక థియేటర్ రైటర్స్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఇందులో అబద్ధం ఉండదు, డ్రామాలో అబద్ధం ఉండదు కాబట్టి, నిజమే చెప్తూ ఉంటాం కాబట్టి, మోసాలు గీసాలు ఉండవు కాబట్టి డెఫినెట్లీ ఎవరైనా థియేటర్ రైటర్ రాసిన కథే ఆయనకి డెఫినెట్లీ ఏదో ఒకరోజు ఒక ప్రపంచం అయ్యే సినిమా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొద్ది రోజుల్లో సలార్ మూవీ రిలీజ్ అవుతుంది. అది కంపల్సరీ అది రికార్డు బద్దలు అవుతుంది, దాంట్లో నో డౌట్. ఆ సినిమా తర్వాత మీకు మరిన్ని అవకాశాలు, మంచి అవకాశాలు వచ్చి మరింత గుర్తింపు రావాలి. అండ్ డైరెక్టర్గా కూడా మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలి మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్ విత్ ఎంఎస్ చౌదరి గారితో. నమస్తే.